హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను సెల్ఫ్ క్లీనింగ్ గురించి అయితే చెప్తానండి. మామూలుగా నేను ఎప్పుడు న్యూస్ పేపర్ వేసుకొని చేసుకునేదాన్ని, కానీ ఈసారి మాత్రము నాన్ స్టిక్ అన్నట్టు ఇది సెల్ఫ్ పేపరు అదైతే వేసుకున్నాను. మరి ఒకసారి అయితే చూద్దాము. మరి ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను క్లీనింగ్ బిఫోర్ అన్నట్టు అసలు చాలా చెత్త ఉంది. పేపర్ కూడా చాలా పాడైపోయింది. మామూలుగా నేను మంత్లీ ఒకసారి అయితే నేను న్యూస్ పేపర్ అలా చేంజ్ చేసుకుంటూ ఉంటాను. కానీ ఈసారి ఎప్పుడు ఇలా న్యూస్ పేపర్ చేంజ్ చేసుకోవడం, పాడవడం నాకు నిజంగా చాలా విసుగు వచ్చింది. అందుకే ఒకసారి వాషబుల్ అయితే మనము సెల్ఫ్ పేపర్ అయితే తెచ్చుకోవాలి అనిపించింది. కానీ నాన్ స్టిక్ అయితేనే బాగుంటుంది. మళ్ళీ స్టిక్ చేస్తే మళ్ళీ ఆ పూటకి అంటే కొన్ని రోజులు బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ అది స్టిక్ తీసేటప్పుడు మాత్రం అస్సలకి ఏం బాగుండదండి. చాలా ఖరాబ్ అవుతుంది సెల్ఫ్. అందుకే నాన్ స్టిక్ పేపర్ అయితే నేను తీసుకొచ్చుకున్నాను. క్లీన్ చేసేటప్పుడు కూడా పైన ఉన్న సెల్ఫ్లు అయితే తీసానండి. ఎమర్జెన్సీగా అప్పుడప్పుడు మనం తీసినవి మళ్ళీ వెంటనే సర్దుకోము. అందుకే పైన ఉన్న సెల్ఫ్లు రేయాన్స్ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్లు కొన్ని అలాగే ఉంచినాం. అసలు మాకు అవి యూజ్ అవ్వవని అలా ఉంచాము. ఇక్కడ మీకు ఇందాక చూపించాను కదండి, అది చాలా బాగుంది. కాకపోతే ఓపెన్ చేయాలనిపిస్తుంది, కానీ ఓపెన్ చేసేటంతగా ఎందుకు లేండి అన్నట్టుగా అలా ప్రతి వస్తువు అయితే మనము అలా దాబెట్టుకుంటూ ఉంటాం కదా. ఎప్పుడైనా యూజ్ అవుతుంది, యూజ్ అయినప్పుడు మనము వాటిని ఓపెన్ చేయొచ్చులే అన్నట్టుగా అలా అనుకుంటాము. చివరికి డాల్ని కూడా నేను అలాగే పెట్టాను అన్నట్టు. అప్పుడు చిన్నప్పుడు ఈ బొమ్మలతో అస్సలకి ఆడకపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత డాల్ అని బొమ్మ అని అలా ప్రతి బొమ్మని అలా దగ్గరికి తీసుకుంటూ చాలా ఆడుకుంటున్నాడు. అందుకే కొన్ని తనకు కావాల్సిన ఐటమ్స్ కూడా ఇక తీసి తనకి ఇచ్చేసి మిగిలినవి అయితే మంచిగా సెట్ చేసి అయితే నేను పైననైతే అవి సెట్ చేశాను. ఒక్కొక్కటి మేము అసలు గిఫ్ట్ కూడా ఓపెన్ చేయలేదన్నట్టు అలాగే పెట్టేసినాము. సెల్ఫ్ క్లీనింగ్ చేసేటప్పుడు నేను కొంచెం వాటర్ తోటైతే క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ అవి వెళ్ళిపోతాయి అన్నట్టు. అక్కడ క్లీన్ చేసుకున్న తర్వాత అవి అప్పటి వరకు ఆరే వరకు నేను ఇక్కడ బట్టలు అయితే మడత పెట్టాను. నిజంగా సెల్ఫ్ నుంచి వేసేటప్పుడు కొన్ని అనిపించింది, మడత పెట్టేటప్పుడు అసలు ఇంకా అవ్వట్లేవేంటి అన్నట్టుగా అనిపించింది. ఫస్ట్ అయితే టవల్స్ అన్నీ ఒక దిక్కుకైతే అలా మడత పెట్టుకున్నానండి. మనం ఎక్కువ యూజ్ చేసే బట్టలన్నీ ఫ్రంట్ సైడ్ పెట్టేసి తక్కువ యూజ్ చేసుకునేవి, అంటే ఎప్పుడో ఒకసారి యూజ్ చేసుకునేవి మాత్రం ఒక సెల్ఫ్ అంతా కవర్ చేద్దాం అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే అవి ఇవి అన్నీ మిక్స్ చేసేసరికి అసలు యూజ్ చేసినవి ఖరాబ్ అవుతున్నాయి, యూజ్ చేయనివి ఖరాబ్ అవుతున్నాయి, అన్నీ చెత్తగా అవుతుంది. ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడైతే కొన్ని యూజ్ చేయని పక్కకు పెట్టడమే బెటర్ అని అలా అయితే నేను ఇక్కడ మడత పెట్టి అయితే కొన్ని పక్కకు పెట్టినాను. టవల్స్, చున్నీస్ అన్నీ అయిపోయినాయి. మనము నిజంగా ఇప్పుడు చున్నీలు వేసుకోవడం చాలా తక్కువ. అందరం స్కార్ఫే వాడుతున్నాము. ఎప్పుడో ఒకసారి చున్నీలు వేసుకుంటాము, కానీ అవి కొన్నవి మాత్రము ఎన్ని కొంటాం అని అంటే అవన్నీ అలా పక్కకు పెట్టాల్సి వస్తుంది. తర్వాత నేను తీసుకున్న పేపర్ ఇదేనండి. చాలా బాగుంది. చూడనీకి వైట్గా ఉంది, డస్ట్ అవుతుందేమో అని అనుకున్నాను, కానీ చాలా లుక్ అనిపించింది, నీట్గా కూడా ఉన్నది. చూడండి అసలు ఎంత థిక్ పేపర్ అని అంటే మనకు దీన్ని వాష్ చేసుకోవచ్చు, మళ్ళీ వెంటనే ఆరేసుకొని మళ్ళీ ఇదే పెట్టుకోవచ్చు. నాకైతే అసలు ఒకటేసారి అమౌంట్ పోతుంది, కానీ చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే అండి. ఇలా నేను సెల్ఫ్ అయితే కొలత తీసుకొని ఫస్ట్ ఉన్న సెల్ఫ్లన్నీ ఒకటే కొలత కాబట్టి అలా కొలత తీసుకొని అయితే ఫస్ట్ అయితే నేను అన్నీ కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను అన్నట్టు. ఇది నేను తీసుకున్నది 5 సెంటీమీటర్సే. అంటే 5 సెంటీమీటర్స్ నాకు ఒక 5 సెల్ఫ్లు అయితే కవర్ అయినాయండి. అంటే నాకు కావాల్సినంతనైతే కవర్ అయింది. ఇలా ఎక్స్ట్రా ఉన్నది కూడా సెల్ఫ్లో పెట్టుకొని మిగిలినవి ఇలా కట్ చేసుకున్నాను. మళ్ళీ ఎందుకంటే అదంతా కొంచెం బయటకు వచ్చినా కానీ కొంచెం ఇలా చేయితోటి ఇట్లా అన్నా కానీ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అందుకే ఇలా మొత్తము షేప్ వైజ్గానైతే కట్ చేసుకొని అలా బట్టలు అయితే సదురుకున్నాను. అసలు మనకు వైట్ అని కలర్ వైట్ తొందరగా డస్ట్ కనబడుతుంది అని అనుకుంటాం, కానీ
ఒక్కొక్క అంటే కొన్ని సెల్ఫ్‌లల్లా వైట్ తీసుకోవడమే బెటరు. ఎందుకంటే కొంచెం డస్ట్ కనపడ్డా గానీ మనం వెంటనే క్లీన్ చేసేసుకుంటాము. కనబడిన్ కనబడంది పెడితే కంటిన్యూ అది కొంచెం మనము పట్టించుకోకుండా కూడా ఉంటాము. అలా నేను ఈ యూజ్ చేయని సెల్ఫ్‌లనైతే నేను ఇలా కవర్ చేసుకున్నాను. అంటే లాస్ట్ పైన సెల్ఫ్‌లనైతే నేనిక్కడ చున్నీలు, ఏమన్నా ఎమర్జెన్సీగా ఒక 2 శారీసు, మళ్ళా యూజ్ చేయని టవల్స్ అన్నీ పైన అందని సెల్ఫ్‌లనైతే నేను అలా కవర్ చేసుకున్నాను. ఇంకో దాంట్లో మా సారు బట్టలైతే నేను అలా పెట్టేసుకున్నాను. మా ఇద్దరియి అయిపోయాక తర్వాత నేను రేయాన్‌షి అయితే బట్టలు మడత పెట్టడం అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే తన బట్టలు కూడా చాలా ఉండే అన్నట్టు వేస్ట్‌వి కూడా అంటే పెరుగుతున్న కొద్దీ పిల్లలకి చిన్న సైజ్ అయిపోతాయి కాబట్టి అవన్నీ అయితే నేను పక్కకు తీసేసుకొనైతే యూజ్ చేసేటివి అంటే ఏసేటివి స్కూల్‌కేసేటివే మాత్రం నేను అలా మడత పెట్టుకొనైతే ఇలా పక్కకు పెట్టాను. ఫస్ట్ నేను ఇంతకుముందు మీకు 2 బాక్సెస్ చూయించాను కదండీ! అది మీషోలో తీసుకున్నది. నేను లాస్ట్ టైం కూడా నేను మీషో ఐటమ్స్ హోమ్ పర్పస్ అని ఒక వీడియో చేశాను. దాంట్లో మీకేమన్నా డౌట్ ఉంటే గనుక దాంట్లో చెక్ చేయండి. రేయాన్స్ కోసమే ఒక 2 బాక్సెస్ అయితే బట్టల కోసం సెపరేట్‌గా తీసుకున్నాను. ఎందుకంటే సెల్ఫ్‌లో పిల్లల బట్టలు పెడుతుంటే మనకు అవసరం ఉన్నప్పుడు తీసేసుకొని సడన్‌గా ఆ టైం మనం బిజీ టైం ఉన్నప్పుడు మళ్ళీ మనం వాటిని మడత పెట్టుకోలేము. అలాగే వదిలేస్తాము. అలా కాకుండా పర్టిక్యులర్‌గా వీళ్ళ బాక్సులే వీళ్ళకు సెపరేట్‌గా పెట్టేస్తే ఎమర్జెన్సీ టైంలో అందులో పెట్టేసినా కానీ టైం ఫ్రీ ఉన్నప్పుడు మాత్రం మంచిగా మడత పెట్టుకొనైతే ఇలా సెట్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా కానీ కొంచెం బయట కనబడకుండా నీట్‌గా కనబడుతదన్నట్టు. ఈ బాక్సులల్లో రేయాన్ష్ కూర్చున్నాడు. అసలు ఎంత అవి కనీసం దగ్గరికి కూడా రావట్లేవు. అంత పెద్దగా అయిపోయినట్టుగా అలా అయినాయి. మొత్తానికి దాన్ని ప్రెస్ చేసి అలా నీట్‌గానైతే ఏసుకున్నా. ఒక బాక్స్‌లనైతే డ్రాయర్లు, ఒక బాక్స్‌లనైతే తన స్కూల్ డ్రెస్సులు అంటే పైన టీ షర్ట్‌లు అవన్నీ సెపరేట్ అయితే పెట్టుకున్నాను. ఈ ప్లాస్టిక్ బాక్సులనేమో నేను రేయన్స్ చిన్న చిన్న బట్టలు చిన్నగా అయినాయన్ని అలా వాష్ చేసుకొని కట్ చేసుకొని అలా కట్ చేసినవి అయితే అందులో పెట్టుకుంటానండి. ఎందుకంటే మనము గ్యాస్ తుడవనీకన్నా కిచెన్ పర్పస్ అయినా ఏ పర్పస్ అయినా మనకు వెంటనే కట్ చేసినవి కూడా మనకు ఉండాలి అన్నట్టు ఎమర్జెన్సీగా ఉండాలన్నట్టు నేను అలా ఇంట్లో ఉన్న బట్టలనైతే క్లీన్ చేసుకొని అయితే నేను కట్ చేసి అలా ఎమర్జెన్సీగా పెట్టుకుంటాను. మళ్ళీ ఇక్కడనైతే సెల్ఫ్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. దీంట్లో మనము ఏమన్నా బొద్దింకలు అలాంటివి ఏమన్నా రాకుండా ఉండనీకి మాత్రం నేను ఇక్కడ డాంబర్ గోళీలు అంటారు కదండీ! ఆ డాంబర్ గోళీలు అయితే నేను ఇక్కడ వేసుకున్నాను. అది రేయన్స్ లేనప్పుడు వేసుకున్నాను కాబట్టి నేను అది లాస్ట్‌లో చూపిస్తానన్నట్టు. ఇక్కడ నాకు కరెక్ట్‌గా 5 సెల్ఫ్‌లకైతే నాకు ఇది సెల్ఫ్ కవర్ అయితే వచ్చిందండి. నేను అనుకున్నట్టుగా చాలా నాకు సాటిస్ఫాక్షన్ అయితే అయింది. అంటే తక్కువ కాలేదు, ఎక్కువ కాలేదు. అలా సెట్ అయిపోయిందన్నట్టు. ఆల్మోస్ట్ సెల్ఫ్‌లన్నీ నేను చాలా తక్కువ బట్టలతోటి స్పేస్ ఎక్కువ ఉండేటట్టయితే సెట్ చేసుకున్నానండి అవసరం ఉన్నవే. ఇందులో అయితే డాంబర్ గోళీలైతే నేను అందులో పెట్టేశాను. చిన్న చిన్న పురుగులు రాకుండా, బొద్దింకలు అలాంటివి తిరగకుండా పెట్టేసుకున్నానన్నట్టు. అలా నా సెల్ఫ్ అయితే క్లీనింగ్ అయితే అయిపోయిందండి. మరి ఎలా చేశానో మీకు ఎలా అనిపించిందనేది చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే కలుస్తాను. ఓకే అండి. బాయ్ బాయ్.